కి స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా. నాకు ఏ మాత్రం మనం లేదు. రాబోయే భవిష్యత్ ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే. అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి సంక్రాంతి వస్తా ఉంది. తొందరలోనే ఇంక 4 రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది. మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం, వాళ్ళకు నివాళులర్పించడం, పశువులను కూడా పూజించడం, నేచర్ కూడా ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ లేని వారసత్వం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, పప్పు పెరిగింది, బియ్యం పెరగతానే ఉంది, వంట గ్యాస్ పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగాయా లేదా? అన్ని ధరలు పెరిగాయి అనేవాడు చేలిపైకెత్తండి. అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే, డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు, పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిది చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, 1-2 కాదు, ఈ రోజు ఒక్కసారి చూడండి. ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో 8 రకాల వస్తువుల్ని చౌక ధరకి ఇచ్చాం. ఈ రోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు. అంతే కదమ్మా. ఇంకో పక్క మీరు చూస్తే, పేదవాడు ఎక్కడన్నా భోంచేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను. ఉదయం పూట 5 రూపాయలు, మధ్యాహ్నం పూట 5 రూపాయలు, రాత్రికి 5 రూపాయలు, 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ మూసేశారు. చాలా సంతోషం. ఇక్కడైతే బేబీ నాయన గారైతే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానని ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఒక బొబ్బుల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం పెడతాం. అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కాదు, 83లో 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు. 83లో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు. 83లో పేదవాడికి ఇల్లు కట్టివ్వాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు, చంద్రన్న బీమా ఇచ్చాను, వస్తా ఉన్నానని మిమ్మల్ని అడుగుతున్నా.
పెళ్లి కానుక ఇచ్చాం, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం, పేదవాళ్ల వ్యతిరేక ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళ నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంకో పక్క బాధుడే బాధుడు, అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా? పెంచుతూనే ఉన్నారా లేదా? ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు ఛార్జీలు. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంటు వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేశామా లేదా? ఈ రోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల. సర్ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఎంతుంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? గుర్తుందా లేదా మీకు? నేను ఆ రోజు ఎస్సీల కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా? అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఏ విధంగా అయితే నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానో, రేపు రాబోయే రోజుల్లో ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తానంటే కరెంటు ఉత్పత్తి చేసి ఫ్యూయల్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. మీరు రాను కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతుంది. మనం సోలార్, విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ వ్యవసాయ పంప్ సెట్ పెట్టుకుంటే అక్కడనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ రోజు సోలార్ పంప్ సెట్లని 50,000 ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆ రోజే ముందుకు పోయాం. కాబట్టి మీ కార్లు గాని, మోటార్ బైకులు గాని, ట్రాక్టర్లు గాని ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆలోచిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే మా తమ్ముళ్లు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, కొంతమంది మందిబాబులు కూడా ఉన్నారు. కష్టపడతారు, సాయంత్రం అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాధుడే బాధుడు. 50 రూపాయలు ఎంత తమ్ముడు? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ 200. 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? మీకు కోపం రావడం లేదా? ఇంకా అందులో కూడా కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ అంట. నాకైతే తాగే అలవాట్లేదు. ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది, శాశ్వతంగా పైకి పోతారు. ఆడపిల్లల మంగళ సూత్రాలను తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని ఆర్థికంగా చితగొడుతున్నాడు. మళ్లీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? కాదు.
మీరు రాబోయే 25 ఏళ్లు తాగుతానే ఉండాలంట. 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఒకవేళ మగవాళ్లు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు. ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారితీశాడు. ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్లో అధికంగా ఉండే రాష్ట్రంలో నెంబర్ 1 మంది, అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం నెంబర్ 1 మంది. జగన్ ఒక అప్పుల అప్పారావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి బారిపోతారో తెలియదు, పట్టుకురావాలా మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన గంజాయి డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయికి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కాపలా కాయలేం. బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు. మనం పోగొట్టుకోవాలి.